కేసుల నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇండియా కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి గారు చేరే రీజన్ అంటే అనివార్యమైపోయింది. లేదు అనంటే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త. బీజేపీ అంటే మళ్ళీ ఎవరనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి అంటే గారు జైలుకెళ్ళబోతున్నారా? అట్లా కాదు. ఇవి లీగల్‌గా ప్రొసీడింగ్స్ తెల్లంలో కేసుల గురించి సమాచారం లేని వాళ్ళు మాట్లాడుకునే వదంతులు గాని, మాటలు గాని హ్మ్. కావచ్చు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులన్నీ సీబీఐ కోర్టులో విచారణకు వేచియుండాయి. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాయిదాలకు హాజరు కావాలంటేను కొంత ఉంటాది కదా! లివరేజ్ అయితే ఉంటుంది. లివరేజ్ ఉన్నప్పుడు ఈయన హాజరు రెగ్యులర్‌గా కావాలంటే కాలేరు. కాలేరు కాబట్టి అక్కడ విద్యుక్త ధర్మాలను నిర్వహిస్తూ కావాలంటే కొద్ది కష్టమైతది కాబట్టి అవి వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఇప్పుడు కేసుల విచారణ జరగచ్చు సత్వరమే. జరిగేదానికి దీనికి సంబంధం లేదు అంట. ఓకే. అయి కేసులు వాటి కొద్దీ అవి జరగాల్సిందే. అవి జరిగి కేసుల్లో శిక్ష పడితే అప్పుడు జైలుకి వెళ్ళాల్సిందే. బీజేపీను అరెస్ట్ చేసేదానికి ఇంక లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే సీబీఐని విచారణ చేయమని వేయటము, సీబీఐ విచారణ జరుగుతున్నప్పుడు సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేయడము, దాదాపు సంవత్సరంన్నర జైలులో కస్టడీలో ఉండి సీబీఐ కస్టడీలో ఉండి తర్వాత బెయిల్ వచ్చి బయటకు వచ్చినారు. మళ్ళా అదే కేసుల్లో అరెస్ట్ చేయాలనేది జరగదు, సహజంగా జరగదు. ఓకే. ముఖ్యంగా ఒక్కవేళ ఇండియా కూటమిలోకి కనుక మోహన్ రెడ్డి గారు వెళితే మరి షర్మిల గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అది జరిగే అవకాశం ఉండదు. హ్మ్. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి ఆయన విభేదించి వచ్చినారు కాబట్టి చేరే పరిస్థితి ఉండొచ్చు. సరే, ఇది తర్వాత పరిణామం. షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడము తర్వాత పరిణామం. అది సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందైతే ఏం బాగలేదు. అటువంటిది ఆమె తీసుకున్న తర్వాత కొంచెం చలనం వచ్చింది పార్టీలో. అభ్యర్థులనైతే నిలుపుకోగలిగింది. ఒక 150 నియోజకవర్గాల్లో నిలుపుకోగలిగింది. రాష్ట్రమంతా తిరగగలిగింది. కొంత చేసుకోగలిగింది. అదే ఊపులో ఆమె తిరిగి పట్టుదలగా కాంగ్రెస్ పార్టీని ఆర్గనైజేషన్ చేత పటిష్టపరుచుకునేదనుకోండి. పటిష్టపరుచుకుంటే కాంగ్రెస్ పార్టీ పికప్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఇండియా కూటమి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం కూడా ఒరిజినల్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకే కంచుకోట మాదిరి ఉంటుంది. అది దేశమంతా జనతాకు పోయినా కానీ ఇక్కడ కాంగ్రెస్కు పట్టం కట్టినారు. అటువంటి పరిస్థితి ఇక్కడ ఓటర్ల మనస్తత్వం కూడా అదే. కాకపోతే విభజనప్పుడు కొంచెం కాంగ్రెస్ పార్టీ మీద ఏహభావం రావడము, పార్టీ అంటే కిల్లపడిపోవడం జరిగింది. అది 10 సంవత్సరాల కిందటి సంఘటన. ఇప్పుడు అందరూ అది మర్చిపోయినారు కాబట్టి ఈ పటిష్టం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. బలపడినప్పుడు వాళ్ళు మళ్ళీ ఒక పవర్ సెంటర్ని తెచ్చి పెట్టుకోరు కదా. అందులోనూ వారి ఓట్ బ్యాంక్ ఇంప్రూవ్ కావాలంటే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. మేము కూడా ఉన్నాం కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అనేది అది సపరేటు, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ సపరేటు. కాంగ్రెస్లో ఎప్పుడు ఎస్సీలు, మైనారిటీస్ వీళ్ళు ప్రధాన భూమికి పోషించేవాళ్ళు. అలాగే బీసీలు, కొంత ఫార్వర్డ్ సెక్షన్లో కొన్ని సెక్షన్లు కూడా కాంగ్రెస్ మద్దతు ఉండేది. ఆ సెక్షన్ల మద్దతును వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి పోతారు. కాంగ్రెస్ పార్టీ బలపడితే అక్కడికి పోతారు. అందువల్ల అటువంటి స్టెప్స్ ఉంటాయి అని నేను అనుకోను. ఎందుకంటే ఈయన ఇండియా కూటమికి పోవడం కానీ, ఇండియా కూటమికి పోతే వాళ్ళ హక్కును చేర్చుకోవడం కానీ, దానివల్ల షర్మిలకు ఇబ్బందులు జరుగుతాయి కానీ నేను అనుకోను. కాకపోతే షర్మిల గారు పార్టీని పటిష్టం చేసుకునే కార్యక్రమాలు చేపట్టాల్సింది ఉంటుంది ఈ 5 సంవత్సరాలు. అండ్ మొన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలలో కూడా కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమిగా ఉన్నప్పటికీ ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీలు మద్దతు కోసమో లేకపోతే సపోర్టివ్గా ఉన్నందుకో లేకపోతే అలయన్స్లో ఉన్నందుకో వాళ్ళని మెచ్చుకుంటారు కానీ పెద్దగా హైప్ అయితే ఇవ్వరు.
ఎవరు సేఫ్ జోన్లో వాళ్ళు ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ మొన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇదంతా జరిగిందని చెప్పి మొత్తం క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం చూసాం. ఇది రాబోయే అంటే ఫ్యూచర్లో ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందో అనేది కూడా కొంతమంది తెలుగుదేశం నేతల్లోనే గుసగుసలు అంటున్నారు. మీరేం చెప్తారు? వారేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ అని అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి నాకున్న అవగాహన బట్టి ఈ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయటం కానీ ఆంధ్రప్రదేశ్లో కొంచెం తెలుగుదేశం పార్టీ నాయకునికి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల వల్ల ఆయనకు కూడా అంత ఇష్టం లేదు. ఓపెన్గా బీజేపీతో అండర్స్టాండింగ్ అయ్యేది. అవును. ఓపెన్గా అండర్స్టాండింగ్ అయితే మైనారిటీ ఓట్లందు ప్రాబ్లం అవుతుంది, కొన్ని ఇబ్బందులు వస్తాయి, మనం గెలిచిన తర్వాత మద్దతు అయితే ఇద్దామనే కాడికి ఆయన ఒక అభిప్రాయంలో ఉన్నారు. అటువంటి సమయంలో ఈయన ఒత్తిడి చేయటము, అక్కడ కానీ ఇక్కడ కానీ ఒత్తిడి చేసి వాళ్ళు కూడా పెద్ద ఉత్సాహంగా ఏం రాలేదు. కొంచెం బీజేపీ కూడా రిలక్టెంట్గానే ఉన్నారు తెలుగుదేశంతో స్నేహితం కలిపేదానికి, చేతులు కలిపేదానికి. అటువంటి సమయంలో వారిని ఒప్పించి ఈయనను ఒప్పించి ఒక కూటమిగా ఏర్పాటు చేసినారు. కూటమిగా ఏర్పాటు చేసినాక ఆయన్ను కొన్ని ఇబ్బందులు కూడా కలిగినాయి పార్టీలో, ఆయనకు జనసేన పార్టీలో. ఎందుకంటే 30 సీట్లు అనేది 24 సీట్లు, 24 సీట్లలో మళ్ళీ 3 సీట్లు మీ సీట్లే బీజేపీకి ఇవ్వండి అని ఆయన సీట్లనే, అంటే ఒక రకంగా చూస్తే అవును. త్యాగం చేసినట్టే కదా, గొప్ప మనసుతో ఒప్పుకున్నట్టే కదా. త్యాగం అని నేను గొప్ప మనసుతో ఒప్పుకున్నట్టు, నాకు సీట్లు తగ్గినా పర్వాలేదు, కూటమి ఉండాల్సిందే, వైఎస్ఆర్సీపీ ఓటు చిలకూడదు, వైఎస్ఆర్సీపీని ఓడించాలా అనే ధ్యేయంతో చేసినాడు. కాబట్టి ఒక ప్రిన్సిపల్డ్గానే చేసినట్టు లెక్కాచారం వస్తుంది. అది చేయడమే కాకుండా ఈ దినము ఆంధ్రప్రదేశ్లో కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అవి అధిగమించాలంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా అవసరమవుతుంది. అవసరమైనప్పుడు అది ఇష్టం ఉందో ఇష్టం లేకనో జరిగినా కానీ ఆ కూటమి ఇప్పుడు ఏమైంది అని అంటే అది ఆంధ్రప్రదేశ్కు, అంటే ఆంధ్రప్రదేశ్ కంటే ఎన్డీఏ గవర్నమెంట్కు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆదుకునే దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఏ విధంగా చూసినా రాష్ట్ర పరిపాలనకు కానీ ప్రభుత్వం ఏర్పాటుకు కానీ, రెండోది కాపులు కానీ తూర్పు కాపు కానీ బల్జీలు కానీ సాలిడ్గా వేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తావడంలో ఆయన పాత్ర ఉంది. కాబట్టి ఎవరైనా కొంచెం మంచి మాటలే మాట్లాడతారు కదా, తప్పని అని అనుకునే దానికి లేదు. కాకపోతే బీజేపీకి కూడా ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఏమి రానంటే వాళ్ళు దేశంలో మేము 400 సీట్లని గొప్పగా చెప్పుకున్నారు. కానీ తుదకు వచ్చేసరికి దాదాపు 30-35 సీట్లు తక్కువ వచ్చినాయి. మెజారిటీకే, సింపుల్ మెజారిటీకే తక్కువ వచ్చినాయి. అటువంటప్పుడు కూటమిగా ఏర్పడడం వల్ల అది అసహజంగా ఎవరు అనుకోరు. సహజంగా కూటమి కాబట్టి వాళ్ళ ఎంపీలు 16 మంది వాళ్ళకు మద్దతు ఇవ్వాల్సింది వచ్చింది. 2 ఎంపీలు కూడా బీజేపీలో గెలిచేదానికి అవకాశం దోహదపడింది. కాబట్టి వాళ్ళు కూడా ఇతనికే ఇంపార్టెన్స్ ఇచ్చారు, క్రెడిట్ ఇచ్చారు. ఇటు చంద్రబాబు నాయుడు అయినా అటు బీజేపీ నాయకులైనా ఆయన క్రెడిట్ ఇచ్చారు. కాబట్టి ఆయన్ని కొంచెం ప్రికేట్ చేసి మాట్లాడడంలో తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. దానివల్ల ఏమైనా ఇతర పరిణామాలు వస్తాయి కూడా అనుకోవడం లేదు. ఆయన కూడా గట్టిగానే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నాడు కదా, ప్రతి విషయంలోనే ఎన్నికి పోవటం లేదు, గట్టిగానే మద్దతు పలుకుతున్నాడు. అంటే రాబోయే రోజుల్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆశించకపోయినా జన సైనికులు ఆశించి మాకు కూడా అంటే చివరి రోజుల్లోనన్నా కనీసం మేము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకుంటున్నాము. ఎవరంటారండి ఎన్ని ఏదో వార్తల్లో వారిని ఇద్దరి మధ్య చీలిక పెట్టాలనో ఇంకోటో అనుకునే వాళ్ళ మాటలు, కానీ అటువంటివి జరుగుతాయని నేను అనుకోవడం లేదు రాజకీయాల్లో. ఎందుకు అని అంటున్నాను అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి గమనించినప్పుడు తెలుగుదేశం పార్టీకే మెజారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా చేయకపోయినా, బీజేపీ సపోర్ట్ చేసినా చేయకపోయినా సొంతంగా అధికారంలో నిలబడేదానికి వాళ్ళకు తగినన్ని శాసనసభ్యుల సంఖ్య ఉంది. ఉండినప్పుడు ఇంకొకరు మైనారిటీ పార్టీ వారు ఆశించుతారని అంటే అది అసహజంగా కనపడుతుంది.
ఒకవేళ వీళ్ళ పార్టీ మద్దతులో ఉన్న 24 మంది 21 మంది శాసనసభ్యులతోనే ఆడ పార్టీని ఆ ప్రభుత్వం అధికారంలో ఉంటే అటువంటి ఆశలు పుట్టేదానికి అవకాశం. కానీ వాళ్ళు తగిన సమాన ప్రతిపత్తితో గౌరవం ఇచ్చేటప్పుడు ఎవరు కూడా ఆలోచన చేయలేండి రాజకీయంగా.